కాలం మారింది, ఏఐ యుగం కూడా వచ్చింది. అయినా సరే కొందరు అసలు మారటమే లేదు. అబ్బాయిలే కావాలి, అమ్మాయిలు అస్సలు వద్దు. ఈ లెక్కలు మాత్రం ఇంకా ఆగటం లేదు. ఇప్పటికే చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఇటు రుణ హత్యలు సీక్రెట్గా జరిగిపోతూనే ఉన్నాయి. తెర వెనుక లింగ నిర్ధారణలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే ఖతం చేసేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోవటం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, అడ్వాన్స్డ్ జమానా. స్త్రీ పురుష లింగ భేదానికి తావులేని సొసైటీ. అయినా సరే కొందరు మాత్రం మారడం లేదు. తమకు అబ్బాయే కావాలని, కడుపులో ఉన్నది అమ్మాయని తెలిస్తే చాలు అబార్షన్ చేయించుకోవడానికి సైతం వెనుకాడడం లేదు. జనాల బలహీనతను క్యాచ్ చేసుకునేలా ఇల్లీగల్ గా లింగ నిర్ధారణ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఆందోళనకరంగా మారాయి. ఒక్కసారి ఈ ఇల్లు చూడండి, ఈ ఎక్విప్మెంట్ చూడండి. ఒక సాధారణ ఇంట్లో ఇలా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ చేస్తున్నారు. చేయించుకునేవారు అడ్రస్ తెలుసుకుని మరీ వస్తున్నారు. అడిగినంతా ఇచ్చుకుంటున్నారు. ఆడబిడ్డ అని తెలిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్లి పిండాన్ని తీయించేస్తున్నారు. ఇదే కథ. చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ ముఠాను స్వయంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో కలిసి చెక్ చేస్తే అసలు మ్యాటర్ బయటకొచ్చింది. భరత్ నగర్లోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్టు తెలుసుకుని లింగ నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే స్కానింగ్ యంత్రాలను సీజ్ చేశారు. 22 మందిపై చిత్తూరు జిల్లా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అలాగే ముఠాకు సహకరిస్తున్న 2 మెడికల్ షాపులను సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇదే కాదు, ఇంతకు కొన్ని రోజుల ముందే చిత్తూరు నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న లింగ నిర్ధారణ పరీక్షల భాగోతం బయటపడింది. 9వ వార్డులో గాంధీనగర్ వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంట్లో ఈ పరీక్షలు చేస్తే ఇలాగే పట్టుకున్నారు. ఎంత చేస్తున్నా గల్లీకొకటి ఇలాంటి ఇల్లీగల్ స్కాన్ మిషన్లు ఉన్నాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. వీటిని వెంటనే కట్టడి చేయాలి. ఇక ఈ ఘటన చూడండి. సూర్యాపేటలోని పాత రామలింగేశ్వర థియేటర్లోని ప్రైవేట్ హాస్పిటల్ను వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. కారణమేంటంటే గర్భిణికి అబార్షన్ చేస్తుండగా వికటించి చనిపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ హాస్పిటల్ రన్ చేసేవారు గతంలోనూ ఇలాగే అబార్షన్ చేయడంతో గుర్తించి సీజ్ చేశారు. అయితేనేం పేరు మార్చి మళ్లీ దందా షురూ చేశారు. ఇప్పుడు ఓ గర్ల్ చైల్డ్ అంటే చాలు అబార్షన్స్ చేంజ్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్, ఇప్పుడు చూస్తున్నాము ఏఐ యుగము, అట్ ద సేమ్ టైం అందరూ కూడా అంటే ఈక్వాలిటీ, ఈక్వల్ రేసెస్ అంటూ కూడా అందరూ చెప్పుకుంటున్నారు. అయినా ఇప్పుడు కూడా అబార్షన్ చేంజ్ చేసుకుంటున్నారు ఇఫ్ దే నో దట్ ఇట్ ఇస్ అ గర్ల్ చైల్డ్. అసలు ఎలా చూడాలంటారు? ఇంకా వీళ్ళని ఎక్నాలెడ్జ్ చేయాలి అని అంటారా? యాక్చువల్గా మనకున్న పరిస్థితిలో మన పీసీపీఎన్డిటీ యాక్ట్ ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి స్కాన్ చేయాలంటే 4 పేజీల ఫాము, ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫోన్ నంబరు, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటే తప్పితే స్కాన్ చేసే పరిస్థితి లేదు. అండ్ ఇంత పగడ్బందీగా ఉన్నా కూడా జిల్లా కలెక్టర్లకి పరిగెత్తిస్తున్నారు ఈ బూటకపు స్కాన్ సెంటర్స్. ఎక్కడ పడితే అక్కడ పెట్టడము. వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉంటుందన్నమాట. ఆ నెట్వర్క్లో మెడికల్ షాప్ వాళ్ళు ఉండొచ్చు, ఆర్ఎంపీ డాక్టర్స్ ఉండొచ్చు, తెలిసిన మనుషులు ఉండొచ్చు, అలా హెల్త్ సర్వీసెస్ ఇచ్చే నెట్వర్క్ వాళ్ళు కూడా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు తెలిసిన ఎవరైతే యాంటీనేటల్ చెకప్స్కి వెళ్ళే చోట వాళ్ళ మనుషులు ఉండొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రైవేట్గా తెలియని ప్లేసెస్లలో స్కాన్ మిషన్స్ పెట్టుకుని ఇలా చేసి అబార్షన్స్కి వాళ్ళు లింగ నిర్ధారణ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు కూడా మా దగ్గర సడన్గా వచ్చేసేసి మాకు అబార్షన్ కావాలని అడుగుతారు. ఇప్పుడు అడిగినప్పుడు వాళ్ళకి మనము మెడికల్గా ఆమెకు వద్దు అని అంటే మనం అబార్షన్ చేయడానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. కానీ ఏ రీజన్ లేకుండా, ఏ అబ్నార్మాలిటీ లేకుండా అంతా మంచిగుండి 4th మంత్ 5th మంత్ వరకు కూడా తెలియకుండా ఉంటుందా ప్రెగ్నెన్సీ? అలా వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా రీజన్ లేకుండా, అబ్నార్మాలిటీ చైల్డ్లో లేకుండా మేము అబార్షన్స్ చేసే పరిస్థితి లేదు. మాకు కొన్ని పీసీపీఎన్డిటీ యాక్ట్ ప్రకారం రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్లో కనుక వచ్చినట్టయితేనే అబార్షన్ చేస్తాము, లేకపోతే చెయ్యము అని కళాఖండిగా చెప్పేస్తాం. కానీ వాళ్ళు యాక్చువల్గా వచ్చింది లింగ నిర్ధారణ బయట చేసుకుని టర్మినేషన్ కోసం వచ్చారని అప్పుడప్పుడు మాకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి కౌన్సిల్ చేసి ఇలా చేయడం తప్పు,
సెక్స్ రేషియో గనక మారిపోయినట్టు అయితే మనకి చాలా డేంజర్ లెవెల్లో వెళ్ళిపోతున్నాము. అటు అమ్మాయిల సంఖ్య గనక తగ్గిపోయినట్టు అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నిజంగానే ఎవరికి అది అర్థం కావట్లేదు. ఒక ఫీమేల్ చైల్డ్ని కనుక టర్మినేట్ చేసినట్టు అయితే ఆల్రెడీ ఇప్పుడు రేషియో అనేది బాగా తగ్గిపోయింది. ఫీమేల్ టు మేల్ రేషియో అనేది చాలా తగ్గిపోయింది. సగటున ఒకవేళ మనం 900 ఫీమేల్స్ తీసుకుంటే 1000 మేల్స్ తీసుకుంటే 900 ఫీమేల్స్ కూడా లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే ఇంకా చాలా తక్కువ ఉంటుంది. 700 800 కూడా లేరు ఫీమేల్స్. సో ఇంత పరిస్థితిలో కూడా ఇలాంటి పనులు చేసినట్టు అయితే ముందు ముందు మనం చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా ఎన్నో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. సిఎస్, థ్యాంక్ యూ డాక్టర్ టు జాయిన్ విత్ దిస్. సో అది ఇప్పుడు కూడా అంటే ఈ కాలంలో కూడా గర్ల్ చైల్డ్ అని తెలిస్తే చాలు అబార్షన్కి రెడీ అయిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా స్కానింగ్ మిషన్స్ను ఏర్పాటు చేసుకొని ఇళ్లలోనే ఇటు లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారు. అట్లీస్ట్ నౌ పీపుల్ షుడ్ నో ఇది తప్పు. అట్ ద సేమ్ టైం అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ రేషియోస్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇస్తోంది. అమ్మాయిలకి స్పెషల్ క్రైటీరియాలో బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి.